అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. అయితే సంవత్సరంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి కూడా అందరూ ప్రచారం చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సుపరిపాలన తొలి అడుగు అని కూడా అందరి బూత్ స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యే స్థాయి వారికి కూడా గ్రామాలలో తిరుగుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క తిరిగేటువంటి సందర్భంలో ఎక్కువగా ఉన్నతులు వచ్చినటువంటి సందర్భం ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు గ్రామాలలో వచ్చేసి ఇప్పటివరకు అర్హులైనటువంటి వాళ్ళకి వచ్చేసి అప్లై చేశారు ఇంటికైతే. వాళ్ళు కూడా ఇళ్ళని తమకు మంజూరు చేయవలసిందిగా అని కూడా ఎక్కువ మంది అయితే అంటున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. మరి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వము పరిశీలన తీసుకొని డెఫినెట్‌లీగా అర్హులైనటువంటి వారందరికీ గ్రామాలలో, ఎందుకంటే గత వైఎస్ఆర్‌సీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేసి కేవలము జగనన్న కాలనీ కొంతమందికి మాత్రమే ఇల్లిచ్చింది. కాబట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దాదాపు ఒక 5 ఇప్పుడు గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఇల్లు నిర్మించినటువంటి సందర్భం అయితే ఇక్కడ లేదు. కేవలం జగనన్న కాలానికి సంబంధించినటువంటి వాళ్ళకి కొంతమందికి మాత్రమే వచ్చాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలలో కూడా చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారనమాట ఇండ్ల కోసం. కంపల్సరీగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి అయితే త్వరలోనే ఒక ప్రకటన ఇయ్యాలి అనేదైతే ప్రజలు కూడా ఎంతో ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గ్రామాలలో తిరిగితే అర్థమవుతుందనమాట. సో ఫైనల్‌గా ఏంటంటే కూటమి ప్రభుత్వము ఎంత త్వరగా కూడా గ్రామాలలో అర్హులైనటువంటి వారికి అప్లై చేసినటువంటి వారికి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయాలని కూడా ఇప్పుడు అందరైతే అనుకున్నటువంటి విధానం. మరి ఈ యొక్క విషయంపై కూడా ప్రభుత్వం వచ్చేసి తొందరగా చర్య తీసుకొని కూడా డెఫినెట్లీగా రాష్ట్ర ప్రభుత్వము గ్రామాలలో కూడా ఇండ్లు మంజూరు చేయవలసిందిగా కూడా మనం మన ఛానల్ తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.